హలో ఎక్స్క్యూజ్ మీ. హలో మిమ్మల్ని. హాయ్ ఐఎమ్ రాజ్. ఏంటి సూసైడా? ఓకే ఓకే, పట్టాల మీద పెట్టలు పెట్టుకోవడానికి వెళ్తారా ఏంటి? ప్రాణాలు పోగొట్టుకోవడమే కదా. ప్లీజ్ అండి, అలా కళ్ళతో కాకుండా కాస్త నోటితో కూడా మాట్లాడొచ్చు కదా. వద్దులేండి, కళ్ళతోనే బెటర్. అయినా పావు గంటలో నేను ఇంటికి మీరు పైకి పోతారు. ఆ మాత్రం దాన్ని తీసుకెళ్ళి చెప్పండి. అసలు మీకేం కావాలండి? అలా అడిగే బాగుంది. టాకు దగ్గర దగ్గర నుండి చూడాలని, ఏం దూరం చేసుకుని అందరికీ దూరం అయిపోవాలనుకుంటున్నారు తెలుసుకుందామని ఎప్పుడో చిన్న ఆశ. ప్లీజ్ అండి, మళ్ళీ నాకు ఛాన్స్ రాదు. కాసేపు మాతో టైం స్పెండ్ చేయొచ్చుగా. నిన్నటి వరకు స్నేహం అంటే మనుషుల మధ్యలోనే అనుకున్నా. నేడు అది తప్పని తెలుసుకున్నా. నా చెవులకు చేరిన నీ పిలుపు నిలుపుకున్నా. నలుగురు కలిసి నన్ను ఊరు దాటించేంత వరకు నీ తోడు వీడగలనా? ఏంటి ఆ 4 లైన్కి సమర్పించేసుకున్నారా? అదేనండి మీ అందమైన జీవితం. ఇలా అయితే ఇంకాస్త ముందు పుట్టుంటే ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికో పడిపోయి ఉండేవారు. వాళ్ళ దగ్గర 4 ఎన్నో. మీకు అక్షరాలు కలిసిన పదాలు కలిసిన మాటలు మాత్రమే కనపడుతున్నాయి. నాకు మాత్రం నా మీద తనకున్న ప్రేమ కనబడుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మ్యాటర్ పూర్తిగా అర్థమైంది. ఈ విషయం మీ ఇంట్లో తెలిసింది, మీ పెళ్లి ఒప్పుకోవట్లేదు, రైట్? అవును, ఒప్పుకోలేదు. నేనే ప్రపంచం అనుకునేవాడిని వదిలేసి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి అయితే చాలు అనుకునేవాడికి నన్ను ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యారు అందరూ. 6 నెలలు పోరాడాను. ఇప్పటికి ఒప్పుకోపోయేసరికి జంట అవుతుంది అంటున్నారు, రైట్? వెళ్ళిపోనా? సారీ చెప్పండి. అర్థమయ్యేలా చెప్పాను, ఒప్పించాను. ఓ మై గుడ్నెస్, ఇంకేం, కంగ్రాట్స్, లెట్స్ సెలబ్రేట్. అంతా ఓకే కదా, మరి ఎందుకు ఇదంతా? నేను మాట్లాడతానుగా. అమ్మాయిని తీసుకోవడానికి కష్టం, కానీ అబ్బాయిని సేపు ఎక్కడో చెప్పండి. తను రాడు. వాట్, ఎనీథింగ్ రాంగ్? సారీ, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ప్రేమించే ముందు ఏమైంది బుద్ధి తెలియదు. ఇంట్లో ఏమంటారు? అంత చేతకాని వాడు అమ్మాయిల జీవులతో ఆడుకుంటాడా? అలాంటి వాడి కోసం మీ ప్రాణత్యాగం చాలా బాగుంది. అసలు అలాంటి వాడిని. విల్ యూ ప్లీజ్? ఓకే, ఏంటిలా కనెక్ట్ అయిపోయాను కదకి. ప్రాబ్లం మీకే అయితే టెన్షన్ నాకెందుకు? క్యాజువల్గా ఒక మాట చెప్తా. చక్కగా ఉన్నారు. 2 yearsలో మీకు ఒక ఫ్యామిలీ, చుట్టూ చుట్టాలు, ఏదో ఒక ఫంక్షన్లో మీరు పిలిచేవాళ్ళు, మిమ్మల్ని పిలిచే వాళ్ళతో హడావిడి, ఊసిన వాళ్ళు, ఎన్నో ఆనందాలు. మీరు పోతే ఇవేమన్నా ఆగుతాయా? వాళ్ళైతే చెప్పక్కర్లేదు, ఫుల్ హ్యాపీ. అందరూ బాగానే ఉంటారు బాధపడుతూ. ప్రతి ఒక్కడూ చెప్పేవాడే ఆ నరకం ఎలా ఉంటుందో తెలియక. అవును, నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మా చెల్లికి తెలుసు. ఎవరో ఏదో అన్నారని మా అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. ఎవరి జ్ఞాపకాలైనా ఆనందాన్ని మిగిల్చాలి, కానీ మాకు బాధను మిగిల్చి వెళ్ళిపోయింది. ఐఎమ్ సారీ. హే కూల్. చీకటి వెళ్తుంటే భయం, అందుకే వెళ్తురు వస్తుందంటే చీకటి ప్యాంట్ తట్టుకుని పారిపోతుంది. అలాగే బాధకి ఆనందం అంటే భయం. నలుగురు ఆనందంగా ఉన్న చోటికి భయం రాలేదు. మీకు చచ్చిన ధైర్యం ఉంది, అదే ప్రశ్నించడానికి వాడండి. ఈ లోకం మీకు దాసం ఉంటుంది. నెక్స్ట్ ట్రైన్ 5 minutes టైం ఉంది. ఆ టైం మీకు ఆలోచించుకోవడానికి. ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఏం చేయాలని హెల్ప్ చేయడానికి. అమ్మాయి సంగతి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా బ్రతుకుతుంది. ఎందుకంటే ఇది నా సినిమా. కావాలంటే చంపేస్తా లేదా బ్రతికిస్తా. ఎందుకంటే ఇది జస్ట్ సినిమా మాత్రమే. బట్ మీ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ మీరే. అక్కడ రాజు రాడు. లైఫ్ ఈజ్ యువర్స్, టైమ్ ఈజ్ యువర్స్. మీరు మారండి అని చెప్పట్లేదు, మారితే ఏంటి అని చెప్తున్నా. గుడ్ లక్. ఇదే ప్రేమ చెప్పిన ప్రేమ కథ.
స్టార్ట్. యాక్షన్ ఇక స్టార్ట్ చేసా. నవ్వు షాకీరా నవ్వు. ప్లాన్